जहीराबाद में नाइकी ट्रेडर्स नामी कंपनी की जानिब से 28 करोड़ की धोखेधड़ी का वाकया पेश आया, जिसमें आवाम से पैसे लेकर धोखा दिया गया। जहीराबाद टाउन सीआई आर रवि ने 4 अफराद शशिवर्धन रेड्डी, रविंद्र बाबू, जगदीश और सुष्मिता को गिरफ्तार करते हुए रिमांड पर भेज दिया। आइए देखते हैं मजीद तफसीलात। అది మొన్న అయితే ఇప్పుడే వీడియో చూస్తున్నాం అంటే అంత లేట్ అమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు ఇజ్రాయెల్ బాబు, జైరాబాద్ వాసిని. నేను గత సంవత్సరం మేలో నాయికీ ట్రేడర్స్ అనే బిజినెస్ ట్రేడింగ్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను. నాకు తెలిసిన వ్యక్తి విల్లీ ఫ్రాన్సిస్ అరవింద్ వాళ్ళ ద్వారా నేను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మొదటగా వాళ్ళు ఒక నెల 2 నెలలు వాళ్ళు ప్రాఫిట్స్ అంటే వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేసారో దాన్ని అధిక లాభాలు వస్తాయని గోల్డ్లో ఇన్వెస్ట్ చేయించారు. మొదటిగా మనం అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక 10 లక్షలు వేస్తే నెక్స్ట్ డే మనకు 13 లక్షలు ఇవ్వడము, తర్వాత రేపు మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఆ 13 లక్షలకి నేను ఇంకొక 7 లక్షలు వేసి 20 లక్షలు వేస్తే నెక్స్ట్ డే 25 లక్షలు ఇవ్వడము, అట్లా ఆశ చూపించి అట్లా ఇవ్వడంతో ఏం చేసినాము, అధిక డబ్బుని వేసి మోసపోయినాము. మొట్టమొదటిగా మాకు అప్రోచ్ అయినప్పుడు ఏం చెప్పినంటే, జాయిల్ కాస్ట్ ద్వారా మేము బంగారం డెలివరీ చేస్తాము, మీరు మా నాయికీ ట్రేడర్స్ అకౌంట్కి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే మేము జాయిల్ కాస్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, జాయిల్ కాస్ట్ ద్వారా మాకు బంగారం తక్కువ ధరలు వస్తుంది అని చెప్పి మాకు జాయిల్ కాస్ట్ అనే పేరు చెప్పినందుకు మేము నమ్మి, ఒక పెద్ద సంస్థ అని మేము నమ్మి మేము దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చేసినట్టు ప్రీవియస్ ఒక 150 ట్రాన్సాక్షన్ చూపించారు, జాయిల్ కాస్ట్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్ చూపిస్తే ఆ ట్రాన్సాక్షన్ అని నమ్మి నిజంగానే అరే జాయిల్ కాస్ట్ పెద్ద సంస్థ అని చెప్పి మేము దాన్ని నమ్మి మేము జాయిల్ కాస్ట్ పేరు చెప్పినందుకు మేము అధిక డబ్బు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కానీ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, జాయిల్ కాస్ట్ నుంచి ఓన్లీ వాడు బంగారం కొని మాకు ఇస్తుండు, జాయిల్ కాస్ట్లో ఏం అంటే మాకైతే క్లారిటీగా లేదు. దాని గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండ్రు. సో మేము దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చాము. దీంతోపాటు వాళ్ళకి కొందరు సిండికేట్ మెంబర్లని ఎవరో పెద్ద సపోర్ట్ ఉందని, పెద్ద మాఫియా సపోర్ట్ ఉంది, ఇంకా పొలిటికల్ సపోర్ట్ ఉంది అని వాళ్ళు పదే మళ్ళీ నాకు ఎవ్రీ టైం నేను ఎప్పుడైతే డబ్బులు అడిగినప్పుడల్లా నన్ను భయప్రాంతులకు గురి చేయాలి. నువ్వు చెప్పిన మాట వింటేనే నేను డబ్బులు రిటర్న్ ఇస్తాం, లేదంటే ఇయ్యము అని నాకు భయప్రాంతులు ఆల్ ద టైం నాకు భయపెట్టి, ఇక నువ్వు ఎక్కడ పోవద్దు, నువ్వు పోలీస్ దగ్గర పోవద్దు, ఎవరి దగ్గర పోవద్దు, నీ డబ్బులు నీకు ఇస్తాము, ఆగాలే అని నాకు 15 నుంచి 20 రోజులు, 20 నుంచి నెల నుంచి 2 నెలలు అట్లా నాకు దగ్గర ఒక 8-9 నెలల నుంచి నాకు ఆపుకుంటేనే వస్తుంది. ఇక నేను ఇది వాడు అంటే తను చేస్తుంది ఏదో ఫ్రాడ్ అని నాకు అర్థమైపోయి నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈఓడబ్ల్యూ సమ్ ఆఫీసర్ కూడా వీళ్ళకి సపోర్ట్ ఉన్నాడని మాకు, వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఇదంతా చేస్తుండని మాకు కూడా తెలిసింది. అంటే పోలీసుల ప్రకారం జైరాబాద్ నుంచి ఒక 20 నుంచి 25 మెంబర్స్ అంటుంటారు మోసపోయిన వాళ్ళు. ఇంకా ఎక్కువ ఉండొచ్చా? అంటే ఇంకా ఎక్కువ ఉన్నారు. అంటే దీంట్లో ఎట్లుందంటే, ఇప్పుడు నేను ఉన్నా అనుకో, నా అకౌంట్ నుంచి పోయింది, కానీ నేను పైసలు మాత్రం ఒక 7-8 మంది అకౌంట్ల నుంచి మనకు వచ్చినాయి. అంటే అట్లా చాలా మంది ఉన్నారు. జైరాబాద్లో 100 మెంబర్స్ దాకా ఉంటారు మోసపోయిన వాళ్ళు. ఓకే, సో జూన్ నుంచి డిసెంబర్ వరకు వాడు డబ్బులు వేయించుకుంటూ వెళ్ళిండు. మాకు అంటే ఇస్తాను. సో జనవరి నుంచి అబ్స్కాండ్ అయ్యిండు. వాడు 2-3 సార్లు టచ్లో వచ్చి ఇస్తా అది ఇది అన్నాడు. తర్వాత మేము మోసపోతున్నాం అని అర్థమైపోయి నేను జైరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగితే వాళ్ళని జైరాబాద్ పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. సో రిమైండ్ చేసిండ్రు. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.
సో మా డబ్బులని వాళ్ళు ఎక్కడ పెట్టిండు ఏంది అనేది వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మేము పూర్తిగా పోలీసులపై నమ్మకంతో ఉన్నాం ఆ డబ్బులు మాకు తిరిగి వస్తాయని. నేను మీడియా ద్వారా ప్రజలకందరికీ చెప్పదలుచుకుంది ఏమంటే, మీడియా ద్వారా మేము ప్రజలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి అధిక లాభాలు ఇస్తామని, బంగారం తక్కువకి ఇస్తామని అంటే మీరు ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయకండి. ఏడ కూడా బంగారం తక్కువకి ఇయ్యరు. మేము మోసపోయినాము, మీరు అందరూ కూడా మోసపోవద్దు అని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ. అంటే మీకు డ్రాప్ ఎట్లా చేసిండ్రు స్టార్టింగ్ లో? అదే అప్రోచ్ ఎట్లా అయింది వాళ్ళు? యాక్చువల్లీ అప్రోచ్ ఎట్లయినామంటే, ఇట్లా మీరు ఈరోజు రేట్కి బంగారం రేట్కి తక్కువ ఇస్తాము, ఒక 1,00,000-2 లక్షలకు తక్కువకి వస్తుంది అది ఇదని చెప్తే, మనకు అంటే గ్రామ్కి ఇంత తక్కువ ఉంటుంది అని చెప్తే మనం నమ్మినాక వాళ్ళు అదే మీకు చెప్పాను కదా, నేను ఒక 2-3 ట్రాన్సాక్షన్లు చేసిండ్రు, 3-4 ట్రాన్సాక్షన్లు చేసిండ్రు వాళ్ళు చెప్పిన రకంగా. తర్వాత అధిక డబ్బు వేయడంతో బ్లాక్ చేసుకుని అయితే ఇవ్వలేదు, ఇక మళ్ళీ రిటర్న్ ఇవ్వడం లేదు. అంటే టోటల్గా ఎంత ఉండొచ్చు అమౌంట్? టోటల్గా మన జైరాబాద్ వాళ్ళదే 25 to 30 lakhs దాకా ఉంటుంది, crores దాకా ఉంటుందండి. వాళ్ళ టీం ఒక 4 members ఉంటుందండి. మొత్తం ఆన్లైన్ ట్రాన్స్ఫరే చేసినాం వాళ్ళకి. మేము మ్యాక్సిమం 75% ఆఫ్ అమౌంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షనే చేసినాం వాళ్ళకి. ఒక 25% క్యాష్ ద్వారా ఇచ్చాము. ట్రేడర్స్ అనే బ్యాంక్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేసాం. ఈషా ట్రేడర్స్ అని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేమ్స్. నిన్న జరిగిన ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఒక 4 నిందితులని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయినది. ఆ 4 వచ్చేసి ఒకడు శశివర్ధన్ రెడ్డి, ఒకడు జగదీష్, రవీంద్రబాబు అండ్ సుష్మిత పిండే. ఈ 4 గతంలో కూడా హైదరాబాద్ సిసిఎస్లో మరియు సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో ఆల్రెడీ కేసెస్ అయినాయి. వాళ్ళు ఈ కంప్లైంట్ హైదరాబాద్లో నివసించే ఇజ్రాయిల్ అలియాస్ బాబు అనే అతను కంప్లైంట్ మీద ఫస్ట్ ఒక కేసు చేశాము. అందులో ఫస్ట్ కేసులో వచ్చేసి టోటల్గా అది 14,98,00,000 పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేశారు. తర్వాత ఇంకో కేసు చేశాము. ఇది కంప్లైంట్ వచ్చేసి శశివర్ధన్ రెడ్డి. ఆయన కంప్లైంట్ మీద వచ్చేసి అది టోటల్ అది 4 crores 17 lakhs ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసు. ఈ 2 కలిపేసి 19 crores 15 lakhs పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి నిన్న రిమాండ్కు తరలించడం అయింది.